నవడేస్ చాలా మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం వచ్చేసి డిస్క్ ప్రాబ్లం. అసలు డిస్క్ ప్రాబ్లం అంటే ఏంటి? దాన్ని ఎట్లా గుర్తించాలి? ప్రతి బ్యాక్ పెయిన్ కూడా డిస్క్ ప్రాబ్లం కిందనే మనం కన్సిడర్ చేయొచ్చా? సో మరి ఇలాంటి అన్ని విషయాల గురించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు హోమియో కేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ అనిల్ కుమార్. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే. డాక్టర్ గారు నేనన్నట్టు చాలా మంది బ్యాక్ పెయిన్ రాగానే మాకు డిస్క్ లో ప్రాబ్లం ఉందని అనుకుంటూ ఉంటారు. సో మరి అది ఎంతవరకు కరెక్ట్ అండి? సో బ్యాక్ పెయిన్ అనేది చాలా రకాలుగా ఉంటాయి. సో నార్మల్‌గా ఏందంటే లోవర్ బ్యాక్ పెయిన్ గురించి రావచ్చు. లేకపోతే సమ్‌టైమ్స్ మస్కులర్ పెయిన్ వల్ల గూడా రావచ్చు. కానీ ఎక్కువైతే మనకు విపరీతమైన నొప్పి, మనకు రెగ్యులర్‌గా రొటీన్‌గా చేసుకునే పనికి గూడా మనకు చాలా ఇబ్బంది అవుతుంది అంటే, సో ఇవేమైనా మనకి లంబార్‌కి గానీ, సర్వైకల్‌కి గానీ సంబంధించినవి స్పాండిలైసిస్ ఆర్ స్పాండిలోసిస్ అని చెప్పుకోవచ్చు. ఓకే. సో స్పాండిలైసిస్ అండ్ స్పాండిలోసిస్ అనేది యూజువల్‌గా మనకి మెదడు భాగం తర్వాత మన స్కల్ నుంచి కింది లోవర్ బ్యాక్ వరకు 33 బోన్స్ ఉంటాయి. సో అందులో లైక్ నెక్‌కి సంబంధించినవి 7 ఉంటాయి. సో 7 సర్వైకల్ అని చెప్తాము. సో ఛాతీకి సంబంధించినవి 12 ఉంటాయి. సో నడుముకి సంబంధించినవి 5 ఉంటాయి. లంబార్ వర్టిబ్రా అని చెప్తాము. సో ఈ ఎముకకి మధ్యలో ఒకటి మెత్తని స్ట్రక్చరు. సో ఇట్ గివ్స్ ప్రొటెక్షన్ అండ్ ఫ్లెక్సిబిలిటీ అని చెప్తాము. సో ఇదొచ్చేసి మనకి డిస్క్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. సో ఈ డిస్క్‌కి సంబంధించిన సమస్యలు మనకు వచ్చినప్పుడు ఏమవుతాయంటే, సో మన వెన్నుపూస నుంచి బయటకు వచ్చే నరాల మీద ఒత్తిడి అనేది కలగకుండా మనకు డిస్క్ ఏదైతే మనకు సహాయపడుతుందో, డిస్క్‌కి సంబంధించిన సమస్యలు వచ్చినప్పుడు సో మనకి నరాల మీద ఒత్తిడి కలగడం వలన సో మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి వచ్చేదానికి ఛాన్సెస్ ఎక్కువ. ఓకే. అంటే ఇప్పుడు మెడలో నుంచి వచ్చే పెయిన్ కూడా మనకి బ్యాక్ పెయిన్ కింద కన్వర్ట్ అవుతుందా? అట్లని కాదమ్మా. మెడకు సంబంధించిన పెయిన్ వచ్చినప్పుడు మనకు చేతులు గుంజడం, సో ఓకే. చేతులు నెక్ పెయిన్ రావడం, సో హ్మ్. హెడేక్ రావడం, సో హ్మ్. నెక్ స్టిఫ్‌నెస్ అంటాం. సో హ్మ్. ఎక్కువసేపు మెడ తిప్పడానికి కూడా కష్టం అవుతూ ఉంటుంది. సో నెక్ స్టిఫ్‌నెస్, పెయిన్, టింగ్లింగ్ నమ్‌నెస్, తిమ్మిరి లాంటివి రావడం అనేది జరుగుతది. ఎందువల్ల వస్తాయి డాక్టర్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఎక్కువ అసలు నెక్‌కి సంబంధించి? సో నెక్‌కి సంబంధించినది అంటే మన లైఫ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో హ్మ్. మన లైఫ్ స్టైల్ అంటే ఎక్కువగా లైక్ స్క్రీన్ చూసి వర్క్ చేసే వాళ్ళకి, హ్మ్. సో ఎటువంటి నెక్ ఎక్సర్‌సైజెస్ లేని వాళ్ళకి, సో విటమిన్ డి లోపం వల్ల, కాల్షియం లోపం వల్ల, సో దీనివల్ల కూడా మనకి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. హ్మ్. సో పడుకునేటప్పుడు కూడా ఎక్కువ హైట్ ఉన్న దిండు వాడడం వల్ల కూడా సో మనకేమవుతుందంటే మెడ కండరాల మీద సో మరియు డిస్క్ మీద కూడా ఎక్కువ ప్రెషర్ పడడం వలన సో దానివల్ల కూడా మనకు డిస్క్ యొక్క స్ట్రక్చర్‌లో చేంజెస్ జరగడం. సో డిస్క్ డెసికేషన్ అంటాం. సో దీనివల్ల ఏమవుతుందంటే ఆ డిస్క్ అనేది సో దాని మందం తగ్గిపోయి సో నరాలకు టచ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. కొన్ని రకాలుగా అయితే లైక్ స్లిప్ డిస్క్ అని చెప్తాము. లైక్ డిస్క్ పంక్చర్ అవ్వచ్చు, లేకపోతే లైక్ డిస్క్ హెర్నియేషన్ అవ్వచ్చు, డిస్క్ బల్జెస్ అవ్వచ్చు. సో యాన్యులర్ టియర్స్ ఉంటాయి. సో ఇటువంటి సమస్య వలన సో మనకి ఈ నరాల మీద ఒత్తిడి కలుగజేస్తే సో మనకి ఇటువంటి సమస్యలనేవి వస్తాయి. సో మెడకు సంబంధించిన భాగంలో మనకేమన్నా ప్రాబ్లమ్ అయితే సో మనం దాన్ని సర్వైకల్ స్పాండిలైటిస్ అని చెప్తాం. సో వాళ్ళకి ఇప్పుడు ఈ ప్రాబ్లం అనేది సివియర్ గనుక అయిపోతే ఇంకా తర్వాత ఇంకా ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయంటారు దీన్ని నెగ్లెక్ట్ చేస్తే? ఇది ఎలాగంటే లైక్ ఒకటేసారి సివియర్‌గా వచ్చేదానికన్నా ఇనీషియల్ సింప్టమ్స్ అనేది మనకు కనబడుతూ ఉంటాయి. అంటే ఓకే. అప్పుడప్పుడు తిమ్మిరెక్కడము, చేతులు తిమ్మిరెక్కడం గానీ, లేకపోతే నైట్ టైమ్ ఒకటే సైడ్ ఎక్కువ పడుకున్నప్పుడు కొంచెం ఇబ్బంది రావడం గానీ, సో లేకపోతే మెడ స్టిఫ్‌నెస్ రావడం, మెడ ఊపడం గానీ, సైడ్‌కి గానీ, కొంచెం చిన్న నొప్పి రావడం, అప్పుడప్పుడు తిమ్మిరి రావడం లాంటివి జరుగుతది. సో మనం అప్పుడు ఏదైనా టెస్ట్ చేసుకోవడం గానీ, లేదంటే డాక్టర్‌ని సంప్రదించడం గానీ, సో దానికి మనకేమన్నా లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే సో మనం దాని నుంచి ఈజీగా బయటపడొచ్చు. మీరు చెప్పిన సిమ్టమ్స్ అన్ని వచ్చినప్పుడు కొంచెం అప్పటికప్పుడు రిలీఫ్ అవ్వాలంటే ఏమన్నా రెమెడీస్ ఉన్నాయా? సో ఇమ్మీడియేట్‌గా మనకంటే కొన్ని చాలా వరకు ఎక్సర్‌సైజెస్ ఉంటాయి. సో సర్వైకల్ స్పాండిలోసిస్‌కి సంబంధించి, మెడకు సంబంధించిన కొన్ని ఎక్సర్‌సైజెస్ చేసుకోవడం, సో నడుముకు సంబంధించి కొన్ని రకాల ఎక్సర్‌సైజెస్ చేసుకోవడం. సో దీనివల్ల ఏందంటే మనకి ఇమ్మీడియేట్‌గా కొన్ని రిలీఫ్ అనేది జరుగుతుంది. కానీ ఏందంటే ఆ ప్రాబ్లమ్ అనేది మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది. సో ఓకే. ఇప్పుడు తీవ్రంగా నొప్పి ఉండడం వల్ల లైక్ సర్టెన్ ఎక్సర్‌సైజెస్ ఫర్ 10-15 మినిట్స్ మనం ఒక రోజు చేసుకోగలిగితే సో హి విల్ బి హ్యాపీ ఫర్ 2-3 డేస్. సో మళ్ళీ తర్వాత అతని లైఫ్ స్టైల్‌లో గానీ, అతని ఫుడ్ హ్యాబిట్స్‌లో గానీ ఎటువంటి మార్పులు చేసుకోనప్పుడు సో మళ్ళీ అటువంటి ప్రాబ్లమ్ మళ్ళీ తిరిగి వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి. సో డాక్టర్ గారు మరి స్పాండిలైటిస్ ప్రాబ్లం నుంచి బయటపడాలంటే హోమియో కేర్ ఇంటర్నేషనల్‌లో మనకి ఎట్లాంటి మెడికేషన్ ఉంటుందంటారు? సో దీన్ని ఫస్ట్ మనం స్టార్టింగ్‌లోనే డయాగ్నోసిస్ చేసుకోవడం చాలా వరకు ఇంపార్టెంటు. సో వచ్చిన ప్రతి పేషెంట్‌కి మనం కొన్ని
టెస్ట్ చేపిస్తాం. లైక్ స్ట్రెయిట్ లెగ్ రేజింగ్ టెస్ట్ అవ్వనివ్వండి, లేకపోతే కొన్ని అవసరమైన కొన్ని బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్. సో కాల్షియం డెఫిషియన్సీ వల్ల మనకి ఇలా ప్రాబ్లమ్ అవుతుందా, విటమిన్ డి లోపం వల్ల ఇలా సమస్యలు వస్తున్నాయా. సో దీంతో పాటు మెడకు సంబంధించినది, నడుముకు సంబంధించిన భాగంలో మనం సిటీ స్కాన్ అటువంటి ఇన్వెస్టిగేషన్స్ చేసుకుంటే సో మనకు క్లారిటీగా మనకేమైనా డిస్క్ బల్జెస్ ఉన్నాయా, లేకపోతే డిస్క్లో ఏమైనా హెర్నియేషన్స్ ఉన్నాయా, సో మనకేమైనా నర్వ్ కంప్రెషన్స్ ఉందా. సో కొంతమందికి ఎలాగంటే ఓన్లీ సింగిల్ డిస్క్ రీజియన్లో వాళ్ళకి సమస్య ఉండడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ L4 L5 అని కొంతమందికి L5 S1 అని, కొంతమందికి ఏంటంటే లైక్ L1 నుంచి L5 వరకు ప్రతి ఒక్క డిస్క్లో కూడా ప్రాబ్లం ఉండడం జరుగుతూ ఉంటుంది. సో ఇటువంటి టెస్ట్ చేసుకొని సో దీనికి హోమియోపతిలో కూడా చాలా మందులు ఉన్నాయి. సో మళ్ళీ ప్రాబ్లం అవ్వకుండా మెడిసిన్స్తో పాటు ఎక్సర్సైజ్, మన లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోగలిగితే సో వీటి నుంచి మనం ఈజీగా బయటపడచ్చు. సో హోమియోపతి మందులతో మనం వాడే జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్స్తో మన ఈ సమస్యలు మళ్ళీ రాకుండా మనం కంప్లీట్గా తగ్గించుకునే దానికి అవకాశం ఉంది. ఇది మళ్ళీ నివారించుకోవడం చేసుకోవచ్చు. చాలా మందిలో అపోహ ఉంది డాక్టర్, అంటే ఈ హోమియోపతి మెడిసిన్స్ యూజ్ చేస్తే కొంచెం మనకి టైం టేకింగ్, త్వరగా రిజల్ట్ రావని అంటుంటారు. సో దానికి మీరేం చెప్తారు? సో యూజువల్లీ ఎటువంటి సమస్యకైనా కానీ కొంత టైం పడుతుంది. సో హోమియోపతి అనేది స్లో యాక్టింగ్ అంటారు కానీ సో నేనేం చెప్తామంటే హోమియోపతి ఈజ్ లైక్ కొద్దిగా ఫాస్ట్ యాక్టింగ్ ఉంటుంది. సో అది ఎలాగా అంటే సమ్ పేషెంట్స్ మే ఇంప్రూవ్ విత్ ఇన్ 1 or 2 months. అంత ర్యాపిడ్గా అని కాకుండా కొంతమంది 1-2 నెలల్లోనే లైక్ దే ఫీల్ బెటర్ ఫర్ లైక్ 60 to 70% అని చెప్తూ ఉంటారు. సో దీంతో పాటు ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉంటే సో ఒక 6 నెలల నుంచి 8 నెలలు మందులు వాడగలిగితే సో చాలా మందికి ఇది హోమియోపతి అనేది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. సో డాక్టర్ గారు, అసలు సయాటికా అంటే ఏంటి, దాని లక్షణాలు ఎలా ఉంటాయండి? ఇప్పుడు మనకి నడుముకు సంబంధించిన నరాలు అన్నీ ఏమైతాయంటే మన కాలి కింది భాగం వరకు అదొక ఉండడం జరుగుతూ ఉంటుంది. సో ఇది మన శరీరంలోనే ఉండే అతిపెద్ద నరము. సో దీన్ని మనం సయాటికా నర్వ్ అని చెప్తాం. సో ఎప్పుడైతే మనకి లంబార్ రీజియన్ లో మనకి డిస్క్ ప్రాబ్లమ్స్ వల్ల ఎప్పుడైతే ఒత్తిడి జరగడం సో దీని వల్ల వచ్చే లక్షణాలని మనం సయాటికా అని చెప్తాం. సో ఈ సయాటికాలో ఉండే లక్షణాలు ఎలా ఉంటాయి అంటే సో విపరీతమైన నొప్పి, సో లోవర్ రైట్స్ బ్యాక్ నుంచి సో కింది కాలి వరకు విపరీతమైన నొప్పి ఉండడం, ఆ నొప్పి అనేది పైన తొడ భాగంకి పిక్కల వరకు రావడం, సో కాలు తిమ్మిరెక్కడం లాంటివి జరగడం. సో ఇంకొంతమందికి ఏంటంటే కాలు మడత పెట్టడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉండడం, సో కొంతమందికి నడవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉండడం. సో ఇవన్నీ సయాటికా యొక్క లక్షణాలు. సో చాలా మంది వీడియోస్ చూసి ఎట్లా ఫీల్ అవుతున్నారు, విటమిన్ డి తక్కువైందని చెప్పగానే ఆ టాబ్లెట్స్ తీసుకొచ్చి వేసుకుంటున్నారు. సో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు అసలు? సో విటమిన్ డి లోపం వల్ల ఇప్పుడు చాలా మందికి ఉంటుంది. లైక్ కార్పొరేట్ ఆఫీస్లో కానీ లేకపోతే ఏసీ రూమ్స్లో పనిచేసే వాళ్ళలో సో దే యూస్ టు వెరీ లెస్ ఎక్స్పోజ్డ్ టు ది సన్లైట్. సో విటమిన్ డి టాబ్లెట్ వేసుకున్నా కానీ సో అది మనం బాడీ మనకు సింథసైజ్ అవ్వాలన్నా సో వీ నీడ్ లైక్ న్యాచురల్ సన్లైట్. సో న్యాచురల్గానే మనం డైలీ ఒక 10 to 15 minutes ఎర్లీ మార్నింగ్ టైం సో మనం స్పెండ్ చేయగలిగితే సో ఇట్ విల్ బి వెరీ గుడ్ అని చెప్తున్నాం. ఓకే, సయాటికాకి మరి హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ఎట్లాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? సో సయాటికాకి సంబంధించిన ఉన్న లక్షణాలతో పాటు మనం హోమియోపతిక్ జెనెటిక్ మెడిసిన్ అనేది శారీరక లక్షణాలు, వాళ్ళకున్న రోగము మరియు మానసిక సంబంధించిన గుణము వీటన్నిటికీ కలిపి మనం ఇచ్చే మెడిసిన్ జెనెటిక్ జీనోమ్ మెడిసిన్ అని చెప్తాము. సో ఈ మెడిసిన్ అయితే ఏం చేస్తుందంటే మనకు రూట్ లెవెల్ నుంచి క్లియర్ చేసేదానికి హెల్ప్ అవుతుంది. ఓకే డాక్టర్ గారు, డిస్క్ అండ్ అలాగే లంబార్ స్పాండిలైసిస్ ప్రాబ్లమ్కి చాలా మంచి సొల్యూషన్స్ చెప్పారు. సో నిజంగా మీకు కూడా ఇట్లాంటి సమస్యలు ఏమన్నా ఉన్నా సరే నెగ్లెక్ట్ చేయకుండా హోమియోకేర్ ఇంటర్నేషనల్ని మీరు సంప్రదిస్తే మీ ప్రాబ్లమ్స్ అన్నిటికీ మంచి సొల్యూషన్ దొరుకుతుంది. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. నమస్తే.